విజయవాడలోని కనకదుర్గ అమ్మవారు అరుణాసురుణ్ణి సంహరించి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వచ్చిన తర్వాత మహిషాసురమర్దిని అవతారం నుండి కనకదుర్గ అమ్మవారుగా ఎలా మారారో చెప్తాను వినండి. అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భయంకరమైన రూపంలో అమ్మవారు ఓ బండరాయిపై వెలసి ఉండేవారు. రాత్రివేళ గజ్జల శబ్దాలు వినిపించి ప్రజలు భయంతో రాత్రులు గడపలేకుండా ఉండేవారు. అప్పట్లో విజయవాడను పరిపాలించిన మాధవ్ వర్మ అనే రాజు సంతానలేమితో బాధపడుతూ ఉండేవారు. అమ్మవారిని భక్తితో నిత్యం పూజించేవాడు. అమ్మవారి కృపతో అతనికి కుమారుడు జన్మించాడు. ఆనందంతో రాజు ఇంద్రకీలాద్రిపై ఆలయం నిర్మించాడు. ఒకరోజు మాధవ్ వర్మ కుమారుడైన యువరాజు గుర్రం బండి వేగంగా నడుపుతూ అజాగ్రత్తతో ఒక చిన్న పిల్లవాడిని తొక్కి చంపేస్తాడు. తల్లి దుఃఖంతో రాజు వద్దకు వెళ్లి న్యాయం చేయమని వేడుకుంది. రాజు ధర్మాన్ని పాటించి తప్పు తన కుమారుడి వల్ల జరిగినా రాజు ఎలాంటి మొహమాటం లేకుండా తన కొడుకుకి శిక్ష విధించాడు. రాజు తండ్రిగా కాకుండా ధర్మంగా తన కుమారునికి మరణదండన విధించాడు. ప్రజలందరూ రాజు న్యాయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాజు నిష్పక్షపాత ధర్మ పాలనను మెచ్చి కనకదుర్గ అమ్మవారు యువరాజును తిరిగి బతికించింది. అంతేకాక ఆ చిన్నారికి పునర్జన్మనిచ్చింది. ఆ మహిమ చూసిన ప్రజలందరూ ఆశ్చర్యంతో అమ్మవారిని ప్రార్థించారు. అలానే ఆకాశం నుంచి బంగారు నాణాల వర్షాన్ని కురిపించారు. కనక అంటే బంగారం కాబట్టి కనకదుర్గా దేవిగా ప్రసిద్ధి చెందారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్